వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పరమ పవిత్రమైన గొప్ప మహిమాన్వితమైన అడవుల మధ్య కేరళలో ఒక దివ్య శిశువు ప్రకాశించాడు. అతని కళ్ళల్లో విశ్వానికే తెలియని మహత్తు, అతని మెడలో మెరిసే బంగారు మణికందం, అతని అవతారం ఈ లోకానికి ఒక వరం. ఈ బాలుడు ఎవరు? అసలు ఎందుకు ఈ భూమిపైకి వచ్చాడు? దేవతలు ఎందుకు ఆనందంతో కీర్తన చేస్తున్నారు? అతనే మన మహానుభావుడు అయ్యప్ప స్వామి. అయ్యప్ప తన చిన్నతనంలోనే ధనుర్విద్యలో ప్రతిభ చూపించాడు. రాజకుమారునిగా ఉండి కూడా ఆయుధ విద్యలో, ధ్యానంలో, ధర్మంలో లోకానికి ఆదర్శంగా నిలిచాడు. అతని చూపు దేవతలను తలపించేది, అతని చేతలు ఋషులను ఆశ్చర్యపరిచేవి. ప్రజలు మర్మంగా చర్చించుకుంటూ ఉండేవారు, ఈ బాలుడు నిజంగా మానవుడేనా అని. దుర్మార్గుల కుట్రలు ఎప్పుడూ ధర్మాన్ని పరీక్షించడానికి వస్తాయి. పండల రాజ్యంలో కూడా ఓ కుట్ర పుట్టింది. పండల రాజ్యపు రాణి తనకు భయంకరమైన వ్యాధి వచ్చిందని నటించింది. పండల రాజ్యపు రాజును ఆశ్చర్యపరుస్తూ, నా వ్యాధికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది, అది పులిపాలు అని ప్రకటించింది. పులిపాలు, అది ఎలా సాధ్యం అని మంత్రులు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. కానీ మణికంఠుడు క్షణం కూడా ఆలోచించలేదు. మాత, నేను తెచ్చి ఇస్తాను అని తెలియపరిచాడు. కటిక రాత్రి, భయంకరమైన నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక ఘోరమైన రాక్షసి మహిషి ఉగ్రరూపంతో ముందుకు వచ్చింది. ఆమె బిగ్గరగా గర్జించగా అడవి కంపించిపోయింది. కానీ మణికంఠుడు భయపడలేదు. తన కళ్ళల్లో ధైర్యం, తన చేతిలో తేజస్సు. ఒక్క క్షణంలో అతను మహిషిని ధర్మయుద్ధంలో సంహరించాడు. పండల రాజ్యపు రాజభవనంలో ఒక ఉత్కంఠ ఎదురైంది. గోడలు కంపించాయి. బంగారు పులిపై స్వారీ చేస్తూ అనేక పులులతో అయ్యప్ప తిరిగి వచ్చాడు. అప్పటి నుండి భక్తులు తపస్సు చేసి స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆయన్ని దర్శించుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.